ఆల్రెడీ ఇప్పటికే ఈ బ్లాక్ డ్రై లెమన్ వ్యాపారం చేసే వాళ్ళతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ కనుక్కొని నేను ఈ వీడియో చేస్తున్నా. చాలా డిస్కషన్, చాలా రీసెర్చ్ చేయాలి నేను మా టీము. దానికోసం అడుగుతున్నాం. దయచేసి మా అందరి కోసం మీరు ఒకే ఒక కామెంట్ ఇవ్వండి. గుడ్ ఇన్ఫర్మేషన్. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగట్లా. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగట్లా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరు ఒక్క కామెంట్ ఇస్తే నాకు మా టీంకి కొన్నంత బలం అనమాట మీరు ఇచ్చే కామెంట్. సో దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో ఆఖరి దాకా ఓపికగా చూడండి. మామూలుగా సాధారణమైనటువంటి నిమ్మకాయ ఏదైతే ఉంటుందో ఆ నిమ్మకాయల్ని శాస్త్రీయంగా ఎండబెట్టి అరబ్ దేశాలకి ఎగుమతి చేయడం ద్వారా ఈ సరికొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి అతి తక్కువ కాలంలోనే తిరిగి మంచి లాభాలని మనం ఈజీగా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మన దేశంలో నిమ్మకాయల యొక్క వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాటిని ఎండబెట్టి నల్లగా మార్చేటువంటి బ్లాక్ లెమన్ డ్రై కాన్సెప్ట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సో వేసవి కాలంలో నిమ్మకాయల యొక్క ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి, కానీ వర్షాకాలం కానీ శీతాకాలంగా ధరలు ఒక్కసారిగా పడిపోయే పరిస్థితి ఉంటుంది. నిమ్మకాయలు మార్కెట్లో కిలో నిమ్మకాయలు 20 నుంచి 30 రూపాయలకి దొరికేటువంటి పరిస్థితుల్లో నాన్ సీజన్ టైంలో దీన్ని తక్కువ ఖర్చుతో ప్లాన్ చేసుకుంటే చాలా మంచి లాభాలు వస్తాయి. రైతులు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఈ సమయంలో పెద్ద మొత్తంలో నిమ్మకాయలను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి డ్రయర్ మిషన్ల సహాయంతో 2-3 రోజుల్లోనే పూర్తిగా వాటిని మనం ఎండబెట్టుకోవాలి. పచ్చి నిమ్మకాయల్లో దాదాపు 70% వరకు నీటి శాతం ఉంటుంది, కాబట్టి ఒక 5 నుంచి 6 కేజీల పచ్చి నిమ్మకాయలని ఎండబెడితే 1 కేజీ బ్లాక్ డ్రై లెమన్ అనేది బయటకు వస్తుంది. దీన్ని మనం అంటే ఇండియాలో కంటే మిడిల్ ఈస్టు, అరబ్ దేశాల్లో బిర్యానీలు, అరబిక్ వంటకాలు, ఆయుర్వేద మందుల తయారీలో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది వీటికైతే. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దగా ఖరీదైనటువంటి యంత్రాలు కూడా పెద్దగా అవసరం లేదు. ప్రాథమికంగా ఒక 5 కేజీల కెపాసిటీ ఉన్నటువంటి ఒక చిన్న క్యాబినెట్ డ్రయర్ మెషిన్ ధర మార్కెట్లో 7,500 రూపాయల వరకు ఉంటుంది చాలా ఈజీగా. దీంతోపాటు ప్యాకింగ్ కవర్లు, చిన్న చిన్న సీలింగ్ మెషిన్ ఇవన్నీ కొనుగోలు చేయడానికి కొంత మొత్తంలో మళ్ళీ ఖర్చు అవుతుంది. మొత్తంగా చూసుకుంటే 30,000 నుంచి 50,000 రూపాయల లోపే పెట్టుబడి లేదా క్యాపిటల్తో ఈ బిజినెస్ని మనం ఇంట్లో ఒక చిన్న గదిలోనే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇది పెద్ద అసలు ఏం అవసరం లేదు దీనికి. ఖర్చుల విషయానికి వస్తే 1 కేజీ పచ్చి నిమ్మకాయల కొనుగోలుకి 20 రూపాయలు, లేబర్ మరియు వాషింగ్ ఖర్చులకు ఇంకో 10 రూపాయలు, ప్యాకింగ్ మరియు రవాణాకి 10 రూపాయలు, ఇంకేదైనా ఖర్చు కలిపి 1 కేజీ 3 సరికి ప్రాసెస్ చేయడానికి 50 రూపాయల వరకు కూడా మనం ఖర్చు చేసుకున్నాం అని అనుకుంటే 60 వేసుకోండి. ఈ లెక్కను 1 కేజీ పూర్తి స్థాయి డ్రై లెమన్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 200 నుంచి 290 వరకు ఖర్చు అవుతుందని మనం లెక్కేసుకోవచ్చు. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి అనేది అబ్జర్వ్ చేస్తే ఈ వ్యాపారంలో మార్జిన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లో కేవలం 100 గ్రాముల బ్లాక్ డ్రై లెమన్ పొడి లేదా కాయల ధర 200 నుంచి 300 రూపాయలు. ఏది 10 గ్రాము 100 గ్రాములు అట్లా ఉంది. మన కేజీకి అంత పడుతుంది. లేదు ఇండియా మార్ట్లాగా హోల్సేల్లో మేము అమ్ముతాము అనుకుంటే అక్కడ 1 కేజీ డ్రై లెమన్ ధర 350 నుంచి 550 రూపాయల వరకు ఈజీగా పలుకుతుంది. ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి ఇండియా మార్ట్లో. సో హోల్సేల్ మార్కెట్లో బల్క్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కేజీ నుంచి కేజీ మీద 100 నుంచి 50 రూపాయలు లాభం వేసుకుని కూడా 100 కేజీల అమ్మకాల ద్వారా పెట్టినటువంటి పెట్టుబడి కేవలం 2-3 నెలల్లోనే మనకు వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిజినెస్ స్కీమ్స్ కింద లోన్లు, సబ్సిడీలు పొందేటువంటి అవకాశం కూడా మనకుంది. దీనికోసం జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను మనం సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.